బ్యాక్ వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. సిబ్బంది కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల ఎదురుగా సీల్ తీయడం, సంబంధిత ఫారాలలో సంతకాలు తీసుకోవాలని చెప్పారు. అటు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోనే ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నందున 3 షిఫ్టుల్లో లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపు చేసే హాలులో సీసీ కెమెరాలను భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇక పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. సిబ్బంది కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల ఎదురుగా సీల్ తీయడం, సంబంధిత ఫారాలలో సంతకాలు తీసుకోవాలని చెప్పారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి లెక్కింపుకు సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇప్పటికే అటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆర్మూర్ సంబంధించిన ఆదిలాబాద్ సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకు, అదేవిధంగా ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఎన్నికలకు అంతా సిద్ధం చేశారు. అయితే ఓవరాల్ గా ఇప్పటికే అభ్యర్థుల్లో అయితే ఉత్కంఠ నెలకొని ఉంది. అన్ని పార్టీలు వారి పార్టీలు మేము గెలుస్తామని చెప్పి ధీమాతో ఉన్నప్పటికీ, అయితే మొదటి ప్రాధాన్యత ఓటుతోని మేము గెలుస్తామని చెప్పి బీజేపీ అనుకుంటున్నప్పటికీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలో ఉన్నాము, ఇప్పటికే అనేక పనులు మేము చేశాము, తర్వాత ఉద్యోగాలు కూడా ఇచ్చాము, మేము కూడా గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా, అదేవిధంగా బీఎస్పీ అభ్యర్థి కూడా నేను సైతం గెలుస్తా అని చెప్పి ఆయన కూడా ఆశాభావంతో ఉన్నాడు. మొత్తానికి 3 పార్టీల్లో పూర్తి స్థాయిలో మేము గెలుస్తామని చెప్పి కూడా ఇప్పటికే ధీమాతో ఉన్నారు. అయితే ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటుతోని ఈ ఫలితం తేలదు. ఖచ్చితంగా రెండో ప్రాధాన్యతతో మాత్రమే తేలుతుంది. రెండో ప్రాధాన్యతతో తేలితే కనుక అటు బీజేపీకి వేసిన వాళ్ళు, అటు కాంగ్రెస్కి వేసిన వాళ్ళు, ఇతరత్ర స్వతంత్ర అభ్యర్థులకు వేసిన వాళ్ళు రెండో ప్రాధాన్యత ఓటు నాకు వేస్తారు, ఖచ్చితంగా నేను గెలుస్తా అని చెప్పి స్వతంత్ర బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సైతం నేను సైతం గెలుస్తా అని చెప్పి తను కూడా ఆశాభావంతో ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ పార్టీ అయితే ఖచ్చితంగా నేను గెలుస్తా, మేము గెలిస్తేనే ప్రశ్నించే గొంతుకగా ఉంటాము, ఏ పార్టీ గెలిచినా కానీ తర్వాత అధికార పక్షం వైపు పోతుందని చెప్పి అటు బీజేపీ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేసి, కేంద్ర మంత్రులు సైతం ప్రచారం చేసి మేము గెలుస్తామని చెప్పి ధీమాతో బీజేపీ పార్టీ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సైతం కూడా అటు సీఎం స్థాయి నేత కూడా, సీఎం కూడా ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మొట్టమొదటిసారిగా ఎన్నికల సంబంధించి ప్రచారంలో పాల్గొనడం, మేము కూడా గెలుస్తామని చెప్తూ ఉండడం, అది కూడా కొంత తీవ్ర ఉత్కంఠకు నెలకొంది. మొత్తానికి 3 పార్టీల్లో ఇక్కడ త్రిముఖ పోటీ అయితే ఉంది. కాబట్టే ఖచ్చితంగా అటు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికీ పోలీసు సిబ్బంది, అదేవిధంగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కరీంనగర్ మొత్తం కూడా 144 సెక్షన్ విధిస్తూ ఎక్కడికక్కడ బారికేడ్లను పెడుతూ అక్కడికి ఎక్కువ మొత్తంలో కార్యకర్తలు రానియకుండా చూసే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. ఎక్కువ మొత్తంలో కార్యకర్తలు రావద్దు, ఇక్కడ 144 సెక్షన్ ఉంటుంది, కేసులు పెడతాం, కాబట్టి మీరు ఎవరు కూడా రావద్దు. 2 రోజులు సుమారు 2 రోజులు ఫలితం వచ్చేసరికి 2 రోజులు పడుతుంది, ఖచ్చితంగా ఎవరు రావద్దని చెప్పి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ బీజేపీ పార్టీ తర్వాత పీఆర్టీ అభ్యర్థి మహేందర్ రెడ్డి మధ్య బీజేపీ అభ్యర్థి మల్కొమరయ్య మహేందర్ రెడ్డి ఇద్దరి మధ్యనే పోటీ ఉంది. ఖచ్చితంగా నేను గెలుస్తా అని చెప్పి బీజేపీ పార్టీ
అభ్యర్థి మల్క కొమరయ్య ఆశాభావంతో ఉన్నప్పటికీ నేను ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పి ఎప్పుడు గెలిచిన పిఆర్టీయూ అభ్యర్థి గెలుస్తున్నాడు. ఖచ్చితంగా ఉపాధ్యాయుల సమస్యలు ఎవరికైతే తెలిసి ఉపాధ్యాయుల సమస్యలు చెప్పే వ్యక్తి నేను కాబట్టి నేను ఉపాధ్యాయుని నుంచి వచ్చిన కాబట్టి నేనే గెలుస్తా అని చెప్పి మహేందర్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కొంత ఎక్కువ ఆశ ఎక్కువ సైతం మేధావులు తర్వాత ప్రజాప్రతినిధులు అనుకున్న విషయం ఏంటిదంటే ఖచ్చితంగా ఈసారి బీజేపీకి గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయని చెప్పి ఇక్కడ కొంత మౌత్ టాక్ అయితే నడుస్తుంది. అయితే మహేందర్ రెడ్డి కూడా నేను గెలుస్తా అని చెప్పి ఆయనకు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది కాబట్టి కార్యకర్తలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దీనికి కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లకైతే కౌంటింగ్ ఏర్పాటు అయితే పూర్తి స్థాయిలో చేశారు. అదేవిధంగా పోలీసు బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొత్తానికి ఎక్కువ మొత్తంలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే పోలీసులు అయితే స్ట్రిక్ట్ గా ఆ రూల్స్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరొక వైపు అటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ సైతం పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీ గెలవదు అని చెప్పి వివిధ రకాల పార్టీలు అటు బీజేపీ సైతం తీవ్ర స్థాయి పోటీ ఇచ్చింది. ఇప్పటికే అక్కడ కూడా నల్గొండలో కూడా ఎన్నికల ఓటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో సజావుగా జరిగినప్పటికీ ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు అయితే చేశారు. అక్కడ కూడా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా 144 సెక్షన్ విధిస్తూ అభ్యర్థులకు పార్టీ నేతలకు ఇప్పటికే సూచనలు ఇచ్చారు. ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు తీసుకురావద్దు, తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు పడొద్దు, కేసులు అవుతాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్కంఠ రేగుతుంది. ఏదైతే అధికార పార్టీ గెలుస్తుందా లేకపోతే ప్రతిపక్ష పార్టీ గెలుస్తుందా లేకపోతే కొత్తగా స్వతంత్ర అభ్యర్థులు గెలిచి ఈసారి సామాన్యుడు సైతం ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, గెలవచ్చు అనే ఒక సూచిక ఇస్తుందనే ఒక సూచన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి అందరూ కూడా ఆశాభావంతో ఉన్నారు. త్రిముఖ పోటీ ఉంది కాబట్టి ఇది అధికారులకు తర్వాత పోలీస్ సిబ్బందికి తలనొప్పిగా కూడా మారే అవకాశం ఉంది. 2 రోజులైతే కానీ ఈ ఉత్కంఠకు తెర లేవదు కాబట్టి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి కౌంటింగ్ అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.